రాజమండ్రిలో కల్తీ పాలతో 5గురు చనిపోతే ప్రభుత్వం మాత్రం 4గురే అని ప్రకటించిందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. కూటమి ప్రభుత్వంలో విషంతో కూడిన వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీ వ్యాపారమే కూటమి స్వార్థ రాజకీయం అన్నారు. కూటమి నేతలు కాసులు కురిపించుకొని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. మనం చూసాం రాజమహేంద్రవరంలో పాలు కల్తీ అయ్యి పదుల సంఖ్యలో అస్వస్థతకు గురై 5 మంది ఆల్రెడీ చనిపోయారు. వీళ్ళు 4గురని ప్రకటిస్తారు. అక్కడ ఉన్నటువంటి జక్కంపూడి రాజా గారు, చెల్లుబోని వేణు గారు ప్రెస్ మీట్ పెట్టి 16 మంది అస్వస్థతకు గురయ్యారంటే ప్రభుత్వం అక్కడ కూడా మళ్ళీ దాచిపెట్టేటటువంటి ప్రయత్నం. విషం కూడిన వ్యాపారం. చిన్న బిడ్డలు తాగే పాల దగ్గర నుంచి మత్తు పానీయాల దాకా కల్తీ వ్యాపారమే వీళ్ళ యొక్క స్వార్థ రాజకీయం. కల్తీ చేయటం, కాసులు కొట్టేయటం. కాసులు వాళ్ళకి ఏంది అని అడిగితే కేసులు మాకు.